రికార్డు స్థాయిలో నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు చేరడంతో అవస్థలు పడుతున్నారు ప్రజలు. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా నవంబర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ వార్మింగ్ తో ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. గత 5 రోజులుగా దాదాపు 8 నుంచి 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కాశ్మీర్ వాతావరణం తలపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరుగుతుంది. వృద్ధులు, చిన్నారులతో పాటు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పెరిగిన చలి తీవ్రతతో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. చన్నీల స్నానాలతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లా సరిహద్దు సోన్ నుంచి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు డొల్లరా పెన్ గంగానది వరకు 125 కిలోమీటర్లు నేషనల్ హైవే 44 విస్తరించి ఉంది. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు కప్పేస్తుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసుకున్నట్టయితే ఒక వారం కిందట మనకు టెంపరేచర్స్ అంటే కనిష్ట ఉష్ణోగ్రత 15 దాటి నమోదవడం జరిగింది. దాని తర్వాత మనకు అనూహ్యంగా 10 లోపల నమోదవడం జరిగింది. ఈ విధంగా వాతావరణ మార్పులు అనేవి కాలానుగుణంగా వస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టే మనము తగిన జాగ్రత్తలు. అంటే మనకు చలికాలము బాగా తీవ్రమైనటువంటి చలి అప్పుడే ఉంటున్నది, మళ్ళీ అప్పుడే తగ్గిపోతున్నది కూడా. సడన్లీ తగ్గిపోవడము, సడన్లీ చలి పెరగడం అన్నది ఇది వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు సూచనగా మనము భావించవచ్చు. ఈ వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే పరిస్థితులను తట్టుకొని కొందరు వాకింగ్ వచ్చే వాళ్ళు వాకింగ్ రాకపోవడం కూడా మంచిదే. పరిస్థితులకు అనుగుణంగా డాక్టర్తో సలహాలు తీసుకొని వాకింగ్ ప్రారంభించని చెప్పాలి. చలికాలంలో సాధారణంగా 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 8 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. గత చలికాలంలో 3 రోజుల పాటు సూర్యుడు కనిపించని వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం 8 గంటల తర్వాత సూర్యుడు కనిపిస్తున్నాడు. ఉదయం 9 గంటల వరకు జనాలు రోడ్లపైకి రావడం లేదు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో వాతావరణం పొగమంచుతో కప్పేసింది. గత డిసెంబర్ 15న దాదాపు 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే నెల ఫిబ్రవరి 2వ వారంలో - డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వెదర్ ఎఫెక్ట్ కు గ్లోబల్ వార్మింగ్ కారణమన్నారు నిపుణులు. వృద్ధులు, చిన్నారులు చలిబారి నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించాలన్నారు డాక్టర్లు. ఈ చలి తగ్గడం పెరగడం వల్ల మాకు ఆరోగ్యాలు కూడా పరిస్థితి మంచిగా ఉండలేదు. అందరూ ఆరోగ్యాలు చూసుకొని వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. సో మన తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మనము చిన్న జాగ్రత్తలు పాటించుకోవడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చు. ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. అయితే ఈ చలికాలంలో ఎక్కువగా చిన్నపిల్లలు కావచ్చు, వయోవృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, తర్వాత శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ చల్ల వాతావరణంలో స్పెషల్లీ ఫాగ్ ఉన్న టైంలో వాకింగ్ లాంటివి, జాగింగ్ లాంటివి, వ్యాయామాలు లాంటివి చేయకుండా ఉంటే మంచిది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న చలి తీవ్రత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను గజగజ వణికిస్తుంది. చలి తీవ్రతను తట్టుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వైద్య నిపుణులు.